అట్లే అన్న మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా, సో మీరు ఈ ఫైట్లు స్టంట్లు ఒక లైఫ్ ని చూసేసారు ఇండస్ట్రీలో, కానీ మీరు ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి ఈ స్పిరిచువల్ గా కానీ లేకపోతే ఇట్లా హెల్త్ పరంగా కానీ ఎందుకు అంటే మీకు ఈ ఇండస్ట్రీ కానీ లేకపోతే మీ అంబిషన్స్ ఈ ఫైట్స్ ఇవన్నీ ఈ అవార్డ్స్ ఇవన్నీ హ్యాపీనెస్ ఇవ్వలేదా? ఎందుకు ఇటువైపు వచ్చారు? ఏంటంటే ఈ పేరు ప్రతిష్టలు డబ్బు ఇవన్నీ కూడా సముద్రం అలలాంటివి అమ్మ, అలా వచ్చి లిమిటెడ్గా రిటర్న్ అవుతూ ఉంటాయి. దాన్ని కాపాడాలి మనం ఎప్పుడు ఎంబడి ప్రయత్నం చూసిన మందికి వచ్చే మనకు చాలా టెన్షన్, షుగరు, బ్లడ్ ప్రెషర్స్, బీపీ, హార్ట్ అటాక్లు చాలామంది మనం చూస్తూ ఉంటాం. దాన్ని మెయిన్ చేయాలని, అందుకని మనం చేయాల్సిన అవసరం లేదు, ఉన్నానాలు వచ్చుద్ది, అది పోయినా పర్లేదని మనం ఫివర్నెస్ అవ్వటమే ఈ ఆత్మ పైనలో మేము చేసే ట్రావెల్స్. ఓకే, అంటే మీరు మంచి ఈ మధ్య నేను చూస్తున్నా మీ ఛానల్లో హెల్త్ గురించి మాట్లాడుతారు, ప్రకృతి గురించి మాట్లాడుతారు. మీరు ఇంతగానం ఫైట్ ఏమి లేకుండా అన్ని వచ్చిన తర్వాత అర్థమైపోయింది వీటిలో పెద్ద కిక్కు లేదని. ఏది ఓకే అర్థమైందమ్మా. ఎన్నున్నా మనం ఒక డబ్బుతోటి సత్సంగము, మన పరిచయము, ఒక కీర్తితోటి పరిచయము, మన దేహ సుఖాలతోటి పరిచయము, అది నిరంతర సుఖాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. ఆత్మస్థితి అని ఉంటుంది చూడు, భగవంతుడితోటి పరిచయం అయ్యి భగవంతుడితో ఐక్యమయ్యి మనం జీవిస్తాం చూడు, అది అంటే ఎవరికి ఆనందం అనేది తల్లి. కనిపించే 3 సింహాలు కనిపించిందే 4వ సింహం ఆత్మ. కనిపించే 3 సింహాలు ఏంటంటే ఒకటి ప్రపంచం, 2వది సంసారం, 3వది దేహం, 4వ సింహం కనిపించిందే ఆత్మస్థితి. ఈ మూటిట్లో ఏంటంటే నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రపంచం అనేది ఒకరోజు లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుంది, ఒకరోజు పొగుడుతారు, ఒకరోజు తిడతారు, సహజం. ఫ్యామిలీలో ఒకరోజు హ్యాపీగా ఉంటారు, హస్బెండ్ వైపు ఒకరోజు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అది సహజం మారుతూ ఉంటుంది. ఈ దేహంలో ఒకరోజు హ్యాపీగా ఉంటాం, ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది, నడుము నొప్పిగా ఉంటుంది, ఈ బాడీలో మారుతూ ఉంటుంది అనమాట. ఈ 3 నిరంతరం మారేయి. ఈ ఒకే రకంగా ఉంటే అది మనకి చాలా ఒకే రకంగా ఉండాలనుకుంటున్నాం చూడు, అక్కడే మన టెన్షన్, బీపీ, షుగర్స్ వస్తాయి. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ సహజం. ఇది మారంది ఒకటి ఉంది ఆత్మస్థితి, అది నిరంతరం అట్లాగుంటుంది నిశ్చలంగా. అందుకని ఇది మారుతుంది అనే సంగతి తెలుసుకొని మారంది ఒకటి ఉంది అనే సత్యాన్ని తెలుసుకుంటే ఇది ఆత్మస్థితి, ఇంకేం లేదు. దాన్ని మేము గురువుల దగ్గర తెలుసుకున్న ఆయన అన్నమాట.